వేడి వేడిగా బజ్జీలు చేసిస్తూ ఉంటాయి. చేసే వాళ్ళకి విసుగు రావాలి కానీ చేసినవన్నీ అయిపోతూనే ఉంటాయి. అంత టేస్ట్‌గా ఉంటాయి. ఒకే ఒక ఆలు ఉంటే చాలు బోలెడు బజ్జీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. సైజ్ చిన్నగా ఉన్నా పర్వాలేదు. ఆలు పీల్ తీసిన తర్వాత నిలువుగా కాకుండా అడ్డంగా తురుముకోవాలి. అప్పుడే బజ్జీ సైజ్ అనేది పెద్దగా వస్తుంది. ఆలు స్లైసెస్ ని వాటర్ లో 2 టైమ్స్ కడిగి వాటర్ వేసి పక్కన ఉంచుకోవాలి. 1 కప్పు శనగపిండిలో 2 స్పూన్ల బియ్యం పిండి, వాము, పసుపు, ఉప్పు, కొద్దిగా వంట సోడా, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కట్ చేసిన కరివేపాకును వేసి వాటర్ వేస్తూ కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలుపుకోకూడదు. అలా చేసామంటే బజ్జీ అనేది లావుగా వచ్చి లోపల వైపు పిండి పిండిగా ఉంటుంది. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ లాగా కలుపుకున్న తర్వాత ఆలు స్లైస్ ని బజ్జీలో డిప్ చేసి వేడి ఆయిల్ లో వేసుకొని హై ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్నాక్స్ ఇలా ఈవినింగ్ చేసి పెట్టాలంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.